హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వెంటనే లైక్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ముందుగా మన యొక్క ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ చేసిన వారు ఇక్కడ చూడవచ్చు మీరు. గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి అండ్ అలాగే ములుగు డిస్ట్రిక్ట్ నుంచి, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అండ్ నెక్స్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి అండ్ అలాగే మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో ఈ వీడియోలో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి వివిధ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి జాబ్స్ అప్డేట్స్ అయితే కంప్లీట్గా చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. సో ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు మన యొక్క ఛానల్లో ఇలాంటి డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే ఇక్కడ మీరు అన్నీ కూడా చూడవచ్చు. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్గా ఎవరైనా వాచ్ చేయని వాళ్ళనట్లయితే మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఒకసారి మన యొక్క ఛానల్ని ఓపెన్ చేసి ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయవచ్చు. మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించినవి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. ఇక ముందుగా ఈ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మెడ్+ LICలో ఉద్యోగ అవకాశాలు వివరాలు చూద్దాము. మెడ్+ LICలో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఈ నెల 11న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లుగా జిల్లా ఉపాధి అధికారి రజిత సోమవారము ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా D ఫార్మసీ, B ఫార్మసీ అర్హత ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుష అభ్యర్థులు ఎవరైనా కూడా తమ యొక్క విద్యార్హత సర్టిఫికెట్లతో ఈ యొక్క జాబ్ మేళాకు లేదా ఉద్యోగ అవకాశాల ఉపాధి కార్యాలయానికి మీరు హాజరు కావచ్చు అని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇంకా మరిన్ని వివరాలకు మీ యొక్క ఏదైతే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం ఉందో దాన్ని మీరు సంప్రదించవచ్చు. ఈ జాబ్ మేళాకి ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అర్హులండి. మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి కానీ జాబ్ మేళాకి కానీ అర్హులైతే కాదు. సో ఇక్కడ ఏజ్ గమనించాలి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండి D ఫార్మసీ, B ఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి ఈ యొక్క జాబ్ మేళాకు అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ చూద్దాము. మంచిర్యాల డిస్ట్రిక్ట్లోని మందమర్రి మండలంకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే చూద్దాము. దరఖాస్తుల ఆహ్వానము. మండలంలోని ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన సివిక్స్ సబ్జెక్ట్స్ PGT బోధించేందుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపల్ సారా తస్లీము సోమవారము ఒక ప్రకటనను విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో MA పొలిటికల్ సైన్స్, BEd చేసినటువంటి వారు అర్హులని తెలియజేశారు. అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా ఏదైతే మందమర్రిలోని ఆదర్శ పాఠశాల ఉందో ఆ యొక్క స్కూల్ కార్యాలయంలో మీరు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా సూచించారు. మీరు అప్లికేషన్స్ ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత దానికి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్, మార్క్స్ మెమోస్, మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జత చేసి ఆ యొక్క ఏదైతే 12వ తేదీ ఉందో ఆ 12వ తేదీలోగా మీ యొక్క ఆదర్శ పాఠశాల లేదా మోడల్ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క అర్హత కలిగినటువంటి వారు. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ములుగు డిస్ట్రిక్ట్లోని టేకుమట్లకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే చూద్దాము. KGBVలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానము. ములుగు డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఏవైనా జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ. వివరాలు చూద్దాము. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తెలుగు, ఇంగ్లీష్ బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులను కోరుతున్నట్లుగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న ఒక ప్రకటనలో తెలియజేశారు. BEd పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు మీ ధ్రువపత్రాలతో అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్ అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా తీసుకొని ఈ నెల 10 నుంచి 11వ తేదీ వరకు ఆ పాఠశాలలో దరఖాస్తులు ఇవ్వాలని తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా
మీరు ఆ యొక్క కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి వెళ్ళి ఎంక్వైరీ లేదా డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీనికి శాలరీ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా మెన్షన్ చేయలేదు. మరిన్ని వివరాలకు మీరు ఆ కేజీబీవీకి వెళ్ళి ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే చూద్దాము. చాలామంది మహబూబ్ నగర్ నుంచి కూడా కామెంట్స్ చేస్తున్నారు. మా డిస్ట్రిక్ట్‌లో జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ. 11వ తేదీన జాబ్ మేళా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ కాలేజీ ఆవరణలో ఈ నెల 11వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ సోమవారము ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నికల్ విభాగాల్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగము చేసుకోవాలని తెలియజేశారు. సో, ఎవరైతే బీటెక్ లేదా నాన్ ఇంజనీరింగ్ కోర్సులు చేసినటువంటి వారైనా కూడా ఈ యొక్క జాబ్ మేళాకు అర్హులు. అలాగే ఫార్మసీ విభాగంలో గానీ, లేదంటే మరే ఇతర టెక్నికల్ విభాగాల్లో అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్ మేళానైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మహబూబ్ నగర్‌లోని నారాయణపేట మండలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చాలామంది మన యొక్క వీడియోస్ క్రింద కామెంట్స్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ సిద్దిపేట అండి. సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్‌లోని గజ్వేల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అర్హులు. ఇక వివరాలు చూసినట్లయితే 108లో ఉద్యోగ అవకాశాలు. జిల్లాలోని 108 అంబులెన్స్‌లో అత్యవసర మెడికల్ టెక్నీషియన్, ఈఎంటీ అండ్ అలాగే పైలట్ అంటే డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈఎంఆర్ఐ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ సోమవారము ఒక ప్రకటనలో తెలిపారు. ఆల్రెడీ నేను నిన్న ప్రీవియస్ వీడియోలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా సేమ్ ఇవే ఈఎన్టీ అండ్ అలాగే డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ క్లియర్‌గా వీడియో అయితే చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు నిన్నటి వీడియో చూడవచ్చు. అండ్ ఇక వివరాలు చూసినట్లయితే పైలట్ ఉద్యోగానికి 10వ తరగతి ఉత్తీర్ణత, ఈఎంటీకి బీఎస్సీలో నర్సింగ్ అండ్ అలాగే లైఫ్ సైన్స్, జీఎన్ఎం, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బి ఫార్మసీ విద్యార్హతలు కలిగి 20-35 ఏండ్ల వయస్సు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలోని బురుజు దగ్గర పాత ఎంసీహెచ్ దవాఖానాలో ఈ నెల 11న బుధవారం నిర్వహించేటువంటి ఇంటర్వ్యూకు అర్హులైనటువంటి వారు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9100799162కు సంప్రదించాలని తెలియజేశారు. సో, ఇక్కడ నెంబర్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. 9100799162. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసము ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గద్వాల డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. 13న జాబ్ మేళా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ సోమవారము ఒక ప్రకటనలో తెలియజేశారు. గద్వాలలో ఐటీఐ పాస్ అయ్యి 18-29 ఏండ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. 13వ తేదీన ఉదయము 10 గంటల లోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్లతో కళాశాలకు చేరుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగినటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. సో, ఇది వచ్చేసి కేవలము ఆ గద్వాల డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రమే, మిగతా జిల్లాల వారికి అవకాశం అయితే లేదు. కాబట్టి జాబ్ మేళాను తప్పకుండా గద్వాల డిస్ట్రిక్ట్ వాళ్ళు యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి క్లియర్‌గా అయితే తెలియజేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క జాబ్ మేళాకి హాజరవ్వండి. నెక్స్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసము ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్‌గా ఒకసారి చెక్ చేయవచ్చు.
హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఒప్పంద ప్రాతిపదికన 6 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఇందులో కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసి మొత్తము 3 ఖాళీలు అండ్ అలాగే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 2 ఖాళీలు, మానిటరింగ్ అసిస్టెంట్ వచ్చేసి 1 ఖాళీ ఉంది. ఇక విభాగాలు చూసినట్లయితే టెక్నికల్, ఇన్సూరెన్స్, ఏఏహెచ్ అండ్ క్యూటీఎల్ అండ్ అలాగే హిందీ, ఎఫ్ఐడిఎఫ్ విభాగాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక అర్హతలు చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎఫ్ఎస్సి అండ్ అలాగే బీఈ, బీటెక్, పీజీ, పిహెచ్డి ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ. వేతనము ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా శాలరీ అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ 53,000 అని మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 17/12/2024 డిసెంబర్ 17వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, గమనించండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అర్హత కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్కి హాజరవ్వండి. వేదిక వచ్చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెంబర్ 235, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే, ఎస్వీఎన్పిఏ పోస్ట్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి, nfdb.gov.in. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు సపరేట్గా ఏ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్, డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇలాంటి డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కోసము సపరేట్గా డిస్ట్రిక్ట్ జాబ్స్ సెర్చ్ చేసి మీకు వీడియో చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.